Habibi, come to Bahrain. Welcome to Bahrain. Habibi, come to Bahrain. బెహ్రీన్ లోని లీటర్ పెట్రోల్ 30 రూపాయలు. సవకమ్మ సవక, రండి బాబు రండి. చెప్పాను కదా, ఆయిల్ బావులు అంటారు కదా, ఎడార్లో ఆయిల్ బావులు. సో గల్ఫ్ అంతా ఇలాంటివే ఉంటాయండి. బెహ్రీన్కే ఫేమస్ అయిన హల్వా అనమాట, కింగ్ ఆఫ్ హల్వా అనమాట, సాఫ్రాన్ హల్వా. బిర్యానీ ఇక్కడ ఫేమస్, మన బిర్యానీ కాదు, బెహ్రీన్ బిర్యానీ. నమస్తే బెహ్రీన్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? ఈ ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన మీ ఊరు వచ్చాడు. సో 24వ తారీఖు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ హ్యాండ్లూస్ గార్డెన్లో మిమ్మల్ని కలుస్తున్నాను. సో ఎప్పటిలాగా మీ పప్పలు, మీ బిస్కెట్లు, మీ వాటర్ బాటిల్ మీరు తెచ్చుకోండి, నేను తెచ్చుకుంటాను. మీరు నాకేమేమవుతుంది, నేను మీకేమేమను. ఫ్యాన్లో రాసుకొని రండి, వీడియోలు చేస్తాను. చలేస్తుంది, జాకెట్లు కూడా తెచ్చుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దుబాయ్. కొత్త సంవత్సరంతో కొత్త దేశం బెహ్రీన్ వెళ్తున్నాం. ఇది ఒక ద్వీపదేశం అనమాట. సో సామాన్లన్నీ కొనుక్కున్నాం కదా దుబాయ్లోని, కొత్త సామాన్లు. ఇప్పుడు ఈ బెహ్రీన్ యొక్క రాజధాని మనామాకి అయితే వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళి చెక్ ఇన్ విశేషాలు అన్నీ అయిపోయాక మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. 40,000 పర్ఫ్యూమ్ ఇనీషియో, ఎంత ఎక్స్పెన్సివ్ చూడండి, ఎంత నేను ఎప్పుడు వినలేదు. ఇనీటియో కొడదాం గట్టిగాను, ఒక 5,000 కొట్టుకుందాం. నెల రోజులు షర్ట్ ఉతక. బాబా ఎంత బాగుంది ఇనీటియో, ఎక్సలెంట్. ఇదేదో క్రీడా 50,000. మేము గమ్మెతకలేదు, మేసాలకు సంపింగ్ నూనె అంటే ఇదే. కొట్టి అమ్మ 10,000 రూపాయలు కొట్టాలి అన్వేషు. బాబా క్రీడా అద్భుతంగా ఉంది క్రీడా. ఇది చూడండి, ఏకంగా 80,000 అర్మానీ 80,000 ఇది. నీ అమ్మ అందరూ ఉన్నారు కొట్టుకుందాం అంటే భయం వేస్తుంది. అంతా బాగుంది కానీ చిన్న మతలబు. వీసా, బెహ్రీన్ వీసా ఈ పాస్పోర్ట్ మీద ఇచ్చారు, కానీ నాకు కొత్త పాస్పోర్ట్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఎలాగా ఏమైనా అంటారా ఏంటని చిన్న మతలబ్ అయితే ఉంది, చూద్దాం. అంటే వీసా మీద ఈ పాస్పోర్ట్ నెంబర్ ఉంది. ఇప్పుడు కొత్త పాస్పోర్ట్ యాక్సెప్ట్ చేస్తారా లేదో చూద్దాం. దుబాయ్ టు మనామా జస్ట్ 1 అవర్ అన్నమాట. కరెక్ట్గా 1 అవర్లో తీసుకెళ్ళిపోతాడు. బెహ్రీన్కి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు బెహ్రీన్ అండి. రాగానే మన తెలుగు వాళ్ళు ఎయిర్పోర్ట్ లోపల, ఎయిర్పోర్ట్ బయటన డ్రోన్ అయితే లాగేసుకున్నారు. వెల్కమ్ టు బెహ్రీన్. మీరు నాకు చెప్పాలయ్యా. బాగుంది, సిమ్ము, డబ్బులు, ఇంకా వెళ్దాం రండి. మళ్ళీ బెహ్రీన్ మొత్తం దగ్గర ఇక్కడ ఒక 100 మంది ఉన్నారయ్యా, మామూలుగా లేదు. ఏం పని చెయ్యాలన్నా లక్ష్మీదేవి ఇంపార్టెంట్. లక్ష్మీదేవి అండి, చాలా ఖరీదైన లక్ష్మీదేవి, అమ్మ బాబు. మామూలుగా కాదు, బెహ్రీన్ దిరాము, బీడీలు అంటారు షార్ట్కట్లో. ఒక బీడీ వచ్చేసి 230 రూపాయలు. బెహ్రీన్ లక్ష్మీదేవి చాలా ఖరీదైంది. డాలరు, యూరోలు ఏ పని చేయు. 230 రూపాయలు ఒక బీడీ, మామూలుగా కాదు. సో ఇక్కడ చూస్తే 3 సిమ్లు ఉన్నాయన్నమాట. జియోను, బెటలు, తర్వాత ఎస్టీసీ అని ఉంది. బెటలు బాగుంటుందని చెప్పారు మన వాళ్ళు. ఎల్లో ఒక సిమ్ తీసేసుకుందాం. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎవరు పని చేయట్లేదండి, మొత్తం లాస్ట్ ఆటగాళ్ళ చూడడానికి వచ్చారు. ఎన్ని మంది అయ్యా ఉన్నారు మన వాళ్ళు, మామూలుగా లేదు. ఆటగాళ్ళు అందరూ బెహ్రీన్లోని ఎయిర్పోర్ట్ ఆటగాళ్ళు. మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసానండి. చూస్తున్నారు కదా, ఎక్స్పెన్సివ్ కిచెన్ అది ఉంది. 6,500 అపార్ట్మెంట్ దొరికింది మనకి. హాస్టల్స్ దొరకలేదు అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ దేశం, ఖరీదైన దేశం. ఆ సిటీ వ్యూ అనమాట ఇదే. అంటే అపార్ట్మెంట్స్, ఇంకో ఆప్షన్ లేదు. నేను నెతికినా మొత్తం రోజంతా నెతికినా, టైం వేస్ట్ తప్ప. ఇదే సిటీ వ్యూ చూడండి. సూపర్ అండి, సిటీ వ్యూ కూడా చాలా బాగుంది. సూపర్, అబ్బా చాలా బాగుంది నిజంగా. దుబాయ్ లాగే పొద్దుది, సూపర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెహ్రీన్. విలాసమైన దేశం, ఖరీదైన దేశాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను. నిజంగా చాలా బాగుంటుంది. అన్ని ప్రదేశాలని తిరిగి మరీ చూపిస్తాను. ఎవరైతే లైక్ కొట్టలేదో కొట్టండి. ఓకే, లెట్స్ గో టు 1 కిలోమీటర్ షాపింగ్ మాల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ని అయితే మీకు చూపిస్తాను. సో మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి 1 కిలోమీటర్ షాపింగ్ మాల్ అనమాట. ఎవెన్యూ అని అంటారు. నాకు తెలిసి నేను ఇంత పెద్ద షాపింగ్ మాల్ చూడలేదు, మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. నిజంగా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే, గురకాలతో ఉన్న ఎవరేమనలేదు. భలే ఉంది. హెచ్ బిల్డింగు, మొత్తం ఈ బిల్డింగ్ అంతా కలిపి ఒక చిన్న బోట్ రైడ్ అయితే ఉందన్నమాట. సో బోట్ రైడ్తో అయితే చేద్దాం, చాలా బాగుంటుంది.
టికెట్ అయితే తీసుకున్నాను, ఒక బీడీ తీసుకున్నారు. బీడీలు అంటే మామూలు బీడీలు కాదండి, ఖరీదైన బీడీ. ఇలా డబ్బులు బీడీలు అంటారు. ఒక బీడీ వచ్చేసి 230 రూపాయలు. చాలా బాగుంది. బెహ్రీన్ ఫ్లాగ్ అది ఎరుపును తెలుపును. షిప్ రెడీగా అవుతుంది. లెట్స్ గో. అదిగోండి హెచ్ ఆకారంలో ఉంది బిల్డింగ్. మీరు చూస్తున్నారు కదండి, ఇది హెచ్ బిల్డింగ్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇదిగోండి చూడండి, హెచ్ ఆకారంలో ఉంది. ఒక 5 స్టార్ హోటల్ అనమాట. చాలా బాగుంది. దారిలో వచ్చింది. బోట్ రైడ్ అయితే ఎక్సలెంట్. లెట్స్ గో, ఇంకో ప్లేస్కి వెళ్దాం రండి. ఇప్పుడు మనం చాలా గొప్ప ప్రదేశానికి వచ్చాం. అదే బెహ్రీన్ కోట. ఎంత గొప్పది అంటే మనందరికీ తెలుసు కదా, నాగరికతలు. మెసపటోనియన్ నాగరికత, బాబిలోనియన్ నాగరికత, సింధు నాగరికత నుంచి చదువుకున్న మొట్టమొదటి నాగరికత మెసపటోనియన్ నాగరికత పుట్టింది ఇక్కడే. సో 2300 BC యునెస్కో అందుకే గుర్తించింది. లోపలికి వెళ్ళాక అన్నీ చూద్దాం. ఓకే, చూడండి చాలా బాగుంది. క్రీస్తు పూర్వం 2300 మెసపటోనియన్ నాగరికత. సో క్రీస్తు పూర్వం 2200 వచ్చేసరికి డులిమిన్ సివిలైజేషన్ వచ్చింది. సో క్రీస్తు పూర్వం 1500కి వచ్చారు, మిడిల్ డులిమిన్ సివిలైజేషన్ వచ్చింది. ఎక్కడ చూసుకుంటే క్రీస్తు పూర్వం 300కి వచ్చరికి మనకి అలెగ్జాండర్ సామ్రాజ్యం అంటే క్రైస్తవం అలెగ్జాండర్ సివిలైజేషన్ వచ్చింది. ఇక్కడ మీరు అసలు సెసలైన్ ఏది ఇస్లామిక్ పీరియడ్ అంటే క్రైస్తవం అదేంటి ఇస్లామిక్ సామ్రాజ్యాలు ఈ సంవత్సరంలో పుట్టాయి. ఏది 1250 ADలో పుట్టాయి. ఇంకా ఇక్కడ క్రైస్తవం ఎప్పుడు వచ్చింది, ఇస్లామిక్ ఎప్పుడు పుట్టిందండి? ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మీరు సివిలైజేషన్లోనే చూసి తెలిసిపోయింది. సో లంచ్ టైం ఆకలేస్తుంది. బెహ్రీన్కే ఫేమస్ అయిన హజీఫ్ కెఫే 1950వ సంవత్సరం ఉంది. చాలా ఫేమస్. బెహ్రీన్ రుచులు ఇక్కడ ఉంటాయన్నమాట. ఏది పాతకాలపు బెహ్రీన్ రుచులు ఉంటాయి. వెళ్ళి ఒక రౌండ్ వేసేద్దాం. ఓకే, వాటిని కుబూస్ అని అంటారనమాట. ఆ పాతకాలం పొయ్యే చెక్కల పొయ్య. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అదే రేటుకి అమ్మాలని, ఒక బీడీకే అమ్మాలని. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే రేటు ఎప్పుడు మార్చకూడదు. ఒక బీడీకి అంటే 230 రూపాయలకి 50 రొట్లు. అవి 50 రొట్లు. గవర్నమెంట్ రేటు మార్చలేదు. సో నోరూరు నుంచే బెహ్రీన్ రుచులు అయితే వచ్చేసాయి. చూసుకోవచ్చు చాలా రుచులు. బెహ్రీన్ బిర్యానీ, కుబూసు మొత్తం అన్నిని. సో అన్ని తిని రుచి చూసి చెప్తాను అసలు ఎలా ఉందో. సో మనకి నోరూరు నుంచే వచ్చింది బిర్యానీ. ఇక్కడ ఫేమస్ మన బిర్యానీ కాదు, బెహ్రీన్ బిర్యానీ. సాప్పగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు, సాప్పగా ఉంది. మొత్తం ఉల్లిపాయలు, టమాటాలు చాప్పగా ఉంది. చిన్నపిల్లలు తినచ్చు. బాగుంది. ఇదేంటిది టమాటా పచ్చడి. ఇది సలాడు, హెల్త్కి మంచిది సలాడు. తర్వాత ఇది కేరా దోసకాయతో సలాడ్ అనుకుంటా, రైతాలాగా ఉంది. హైలైట్, నిజంగా బాగుంది. పేదవాళ్ళ కోసం ఏది రూపాయికి 3 రొట్లు. నిజంగా కుబూసు, మెత్తని కుబూసు. చేపల కర్రీ, ఫిష్ కర్రీ ఆర్డర్ చేశాను. ఇక్కడ బాగుంటుందట అమ్మ, ఇక్కడ చేపలు. ఇది హైలైట్. చాలా చాలా బాగుందండి, సూపర్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బెహ్రీన్లోనే ఫేమస్ అయిన ఆల్ఫెత్ మసీద్ అంటే చాలా పెద్ద మసీద్ అనమాట. చాలా పెద్దదనమాట. ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉంటుంది. అంటే ఆ రోజుల్లో కట్టారు. చాలా పాతది మసీద్, చాలా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి. వావ్. మీరు చూస్తున్నారు కదా, ఇది బెహ్రీన్లోనే ఫేమస్ అయిన బిల్డింగ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు. సో ఒక బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్లకి 3 బ్రిడ్జ్లు వేసి పెట్టి దానికి ఫ్యాన్లు పెట్టారు. సో ఆ ఫ్యాన్లు తిరగడం వల్ల విండ్ ఎనర్జీ వస్తుంది. మొత్తం బిల్డింగ్ అంతటికి ఇంకా ఖర్చు లేదనమాట, ఫ్రీ వరల్డ్ ట్రేడ్ సెంటరు. కానీ ఇందులో ఒక షాపింగ్ మాల్ ఉంటుంది, మోడా షాపింగ్ మాల్ అని చెప్పి. పేదవాళ్ళు వెళ్ళలేరు, అన్నీ ఖరీదైన సామాన్లు ఉంటాయి. లోపలికి వెళ్ళి చూపిస్తాను. బాగుంది కదా ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్. అసలు సామాన్యులు ఎవ్వరు చూడలేని షాపింగ్స్, అన్ని బ్రాండెడ్. ఇక్కడ వెనక నుంచి అయితే ఎలా ఉందండి, భలే ఉంది. వెనక నుంచి కూడా భలే ఉంది, సూపర్. బెహ్రీన్లో మీరు చూసుకుంటే లీటర్ పెట్రోల్ వచ్చేసి 30 రూపాయలు. దానికి గల కారణం ఏంటంటే పెట్రోల్. సో ఒక బీడీకి 7.5 వస్తుంది. ఒక బీడీ అంటే 230 రూపాయలు. సో 3 ఏళ్ళు 21 కాబట్టి 1 లీటర్ 30 రూపాయలు పడుతుంది. దానికి గల కారణం ఇక్కడ ఆయిల్ ఎక్కువ ఉండడు. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆయిల్ నూతుల దగ్గరికి తీసుకెళ్తాను, మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంత చీపో. బాగుంది, చాలా తక్కువే ప్రైసు.
సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే బెహ్రీన్ నేషనల్ మ్యూజియం అండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం కోటలోని మెసపటోనియన్ నాగరికత ఆనవాళ్ళు ఉన్నాయని అన్నాం కదా. సో ఆ కోటలో దొరికిన పురాతనమైన వస్తువులు ఇది 2000 క్రీస్తు పూర్వం 2300 BC కాలం నాటి వస్తువులని ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచారు. వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం. ఆ రోజుల్లో కాయిన్స్ ఇదిగో. సో మీరు చూసుకుంటే బంగారం ఎలా తయారు చేసేవారని క్లియర్గా ఉంది. సో ఇది ఐరన్ ఎలా తయారు చేశారని, పశువుల చర్మంతోనే ఎలా చేసేవారు అని చెప్పులు. సో వడ్రంగులు ఎలా బతికేవారు అనేసి, పొగాకు వ్యాపారులు అంటే ఆ రోజుల్లో షుర్మానాలు కుట్టే టైలర్స్ అనమాట, బార్బర్లు. భలే ఉందే. నిజంగా మ్యూజియం అంటే ఎలా ఉండాలి. ఆ కాలంలో వీళ్ళు ఎలా బతికేవారు, ఇప్పుడైతే ఇలా బతకట్లేదు. ఆ కాలంలో ఎలా పిల్లలు చూడగానే అర్థమైపోతుంది. అన్నీ సినిమాటిక్గా భలే పెట్టారు. ఫేమస్ అయిన బెహ్రీన్ హల్వా చూపిస్తాను, భలేగా ఉంటుంది. రాత్రికి చూపిస్తాను. మసాలా దినుసులు అమ్మేవారు ఆ రోజుల్లో. ఇలాగా సాంబ్రాణీలు అన్నీ ఎలా అమ్మేవారని మీ అందరికీ తెలుసు. ఫేమస్ అయిన కుబుసులు ఎంత ఫేమస్సో. సో ఆ రోజుల్లో కాఫీ షాపులు, శేషాలును. చిత్రంలో గల్ఫ్ ప్రజల యొక్క జీవన విధానం అయితే తెలియజేస్తుంది. వీళ్ళ జీవన విధానం ఎలాగే ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు చేపలు పట్టుకొని ఇదే జీవన వృత్తి గల్ఫ్లో ఇవి ఉన్న దేశాలన్నీ ఎప్పుడైతే ఆయిల్ రిజర్వ్స్ వచ్చాయో వీళ్ళ దశ మారిపోయింది. మొత్తం చుట్టుపక్కల దేశాలన్నీ డబ్బుతో తొలతోకోవడం మొదలుపెట్టారు. లేదంటే వీళ్ళు మొత్తం చాలా పేద దేశాలు. గల్ఫ్ ఎడారులండి, ఏముండదు. సముద్రంలోని చేపలు పట్టుకొని అమ్ముకోవడమే, ఇంకో ఆప్షన్ లేదు వీళ్ళకి. బెహ్రీన్ చూసుకుంటే మందు, చిందు, పొందు అన్నీ లీగల్ అనమాట. గల్ఫ్లోనే అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ఆ సౌదీ అరేబియా దీని పక్కనే ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ అన్నీ నిషిద్ధం. మీ అందరికీ తెలుసు, మక్కా ఉంటుంది కాబట్టి. సో అందరూ సౌదీలో ఉన్న ప్రజలందరూ శని, శుక్ర, ఆది 3 రోజులు ఇక్కడికి వచ్చి మొత్తం పండగ. ఇప్పుడు నేను ఉంటున్న హోటల్ ఏదైతే ఉందో జుఫేరు, ఆ ఏరియా చుట్టూ వ్యభిచార గృహాలు. ప్రతి హోటల్లో 100 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ ఇంకా అసలు అదో వేరే ప్రపంచం. షాక్ అనమాట. సో కానీ ఇది ఒక శుద్ధపూస, ఒక ఆనిముత్యమైన దేశం బెహ్రీన్. చాలా దుబాయ్ కన్నా బాబు. మొత్తం డిస్కోలు, పబ్బులు, చిద్దులు, అబ్బూ ఒక రకమైన ప్రపంచంగా ఉంది. బాగుంది. వెనకాతలు కనబడుతుంది కదా, అది నేషనల్ థియేటర్ అనమాట. సో ఇప్పుడు మనం 400 ఏళ్ల క్రితం నాటి మాయల మరాఠీ చెట్టుకి అయితే వెళ్తున్నాం. పవిత్రమైన చెట్టుకి. ఇక్కడ నుంచి సిటీ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత ఆయిల్ బావులు కూడా చూద్దాం వెళ్ళే దారిలో. ఓకే. మనం ఎక్కడికి వచ్చామంటే ట్రీ ఆఫ్ లైఫ్ అనమాట. బెహ్రీన్కే పవిత్రమైన చెట్టు ఇది. జమ్మి చెట్టుకు చెందింది. సో ఇది గడిచిన 400 సంవత్సరాల నుంచి నీళ్లు లేకుండా బతుకుతుంది. గాల్లో తేమని పీల్చుకొని భూమి లోపలికి ఒక 100 మీటర్ల వరకు వేలు చచ్చుకెళ్ళిపోయి సైంటిస్టులు వచ్చారు, చెక్ చేశారు. చుట్టూ ఒక్క చెట్టు కూడా లేదు. ఇది ఎలా బతుకుతుందని కొంచెం సైన్స్గా అన్నీ చెక్ చేసుకొని గాల్లో తేమని ఎలా బతుకుతుందని చెప్పారు. 400 సంవత్సరాల నుంచి వీళ్ళకి పవిత్రమైన చెట్టు. లోపలికి వెళ్దాం. ఓకే. సో ఇది మోస్ట్ టూరిస్టిక్ ప్లేస్ అయిపోయింది. దీని చుట్టూ టెంట్లు వేసుకొని అందరూ ఇక్కడికి వస్తారనమాట. రంజాన్ మాసం రాబోతుంది కదా, పవిత్రమని చెప్పి అందరూ ఇక్కడ ఉంటారు. కానీ అది ఎలా బతుకున్నదని ఇప్పటికీ సస్పెన్సే. ఇదిగో చూసారా, అది 400 ఏళ్ళ నుంచి. అసలు దీని వేళ్ళు చాలా లోతుకుంటాయి. చాలామంది చుట్టూ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అవి చూపిస్తాను, ఆయిల్ రిఫైనరీస్ ఎలా ఉంటాయో. చెప్పాను కదా, ఆయిల్ బావులు అంటారు కదా, ఎడార్లో ఆయిల్ బావులు. సో గల్ఫ్ అంతా ఇలాంటివే ఉంటాయండి. ఇదిగోండి ఆ వెన్ను అది లాగుతూ ఉంటుంది. కింద నుంచి ఇలా నీళ్లు క్రూడ్ ఆయిల్ని లాగుతుంటుంది. ఆ వస్తున్న ఆయిల్ అది ఆ ట్యాంక్ ఉంది కదా, ట్యాంకులోకి వెళ్ళిపోతే 1 కాదు 2 కాదు, ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఒక 1000 దాకా ఉండుంటాయి. అక్కడ ఒకటి ఉన్నది. 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడికిక్కడ 8 ఉంది ఈ అడుగు జాగాలోనే. అంటే గల్ఫ్లో వీళ్ళకి ఆయిల్ అండి. ఆయిల్ అమ్ముకొని బావులు, ఆయిల్ బావులు అంటారు కదా, ఇవే. మీ దగ్గర నుండి చూపించాను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు ఎలా తోడుతుందో, అలా నాన్ స్టాప్గా అవుతూనే ఉంటుంది పత్తి వ్యాపారం వీళ్ళకి. డబ్బులే. ఇదంతా కెమికల్ తీసుకెళ్ళిపోతారు. కెమికల్ తీసుకెళ్ళిపోయి అమ్ముకుంటారు. ఫ్యాక్టరీకి వెళ్ళిపోద్ది అదంతా. ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి వచ్చాను. అందరూ ఎక్కడి నుంచి అమ్మా? ఎంజాయ్ పండగ మామూలుగా లేదు. గుడ్ ఈవినింగ్ అందరికీ. సన్సెట్ రికార్డ్ చేయడానికి అయితే జుఫేర్ బీచ్కి వచ్చాను అనమాట. మీకు అక్కడ కనబడుతున్న బ్రిడ్జ్ చూస్తుంటే ఎలా ఉంది? గోదావరి బ్రిడ్జ్ లాగా ఉంది కదా, బాగుంది కదా. లెట్స్ గో టు సన్సెట్ రికార్డ్ చేద్దాం రండి. సో ఇప్పుడు మనం మొహరక్ సూక్లో ఉన్న ఈ స్పెషల్ ఏంటంటే హల్వా రాజు అంటారు కదా. దగ్గర 200 షాపులు ఉన్నాయి. బెహ్రీన్ స్పెషల్ హల్వా.
మొత్తం గల్ఫ్ అన్ని దేశాల నుంచి సౌదీ వాళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా వస్తారు ఓన్లీ హల్వా తినడానికి. ఇదిగోండి 1850 నుంచి హల్వాలు తయారు చేస్తాం. చుట్టూ ఎక్కడ చూసినా కుంకుమ పువ్వు హల్వా షాపులు, కుంకుమ పువ్వు హల్వా షాపులు చుట్టూను వెళ్ళి మనం కూడా కొన్ని హల్వాలు అయితే తినేద్దాం, చూపించేద్దాం. బెహ్రీన్కే ఫేమస్ అయిన హల్వా అనమాట. మలిక్ గివ్ మీ వన్. సో ఇది కింగ్ ఆఫ్ హల్వా. గివ్ మీ లిటిల్. సో చూసి చెప్తాను ఎలా ఉందో. ఓకే, ఇదిగోండి కింగ్ ఆఫ్ హల్వా అనమాట. భలే ఉంది, చాలా బాగుంది. రెడ్ సాఫ్రాన్ హల్వా. బా సాఫ్రాన్ హల్వా ఇది హైలైట్, చాలా చాలా బాగుంది. సో దిస్ వన్ యూ హ్యావ్ టు డ్రింక్. బాగుంది, అంటే ఇది తిన్నాక ఇది తాగితే చప్పగా ఉంది కాఫీ, బాగుంది, సూపర్ బాగుంది. ఇంకా 2 ఉన్నాయి, మిల్క్ హల్వా, ఫిజీ హల్వా. 2 చూసేస్తే మన పని అయిపోద్ది. కొనుక్కొని తిందాం. బాగుంది, ఇది కూడా బాగుంది. మిల్క్ హల్వా బాగుంది, పాలతో చేసింది అనుకుంటా, సూపర్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఫిగ్ హల్వా. ఇది హైలైట్. ఓకే, పండు కొంచెం చేదుగా ఉంది. ఈ 4 హల్వాల్లోని ఫేమస్ అనమాట బెహ్రీన్కి. సౌదీ నుంచి ఏంటి, ఒమాన్ నుంచి ఏంటి, అన్నిటి నుంచి వస్తారు. చాలా బాగుంది. నా ఫేవరెట్ ఐటమ్ మటుకు రెడ్ సాఫ్రాన్ హల్వా. ఆ తర్వాత 2వ స్థానం కింగ్ హల్వా. ఈ 2 సూపర్గా ఉన్నాయి. ఆ తర్వాత 2 ఒకలా ఉన్నాయి, కానీ ఇది సూపర్, చాలా చాలా బాగుంది. బెహ్రీన్ వస్తే మర్చిపోకండి. సో మరో ఫేమస్ అయిన షాప్కి వచ్చామనుంటే వేడి హల్వా పెట్టారు. కింగ్ హల్వా, సాఫ్రాన్ హల్వా 2. కింగ్ ఆఫ్ హల్వా, సాఫ్రాన్ హల్వా అంటే టేస్ట్ కోసం పెట్టారు. ఇంకా కావాలంటే కొనుక్కోవచ్చు. చూడండి, ఒకటి మామూలుగా లేదు నిజంగా, అమృతమైన చెప్పాలి. సాఫ్రాన్ హల్వా, రెడ్ సాఫ్రాన్ హల్వా అనమాట. చూసి చెప్దాం ఎలా ఉందో. ఓకే, ఇదిగోండి. మతిపోతుంది, అంత బాగుంది. సో ఇది మనామా సూకు బాబుల్ బెహ్రీన్ సూక్ అని అంటారు. సూక్ అంటే మీ అందరికీ తెలిసి మార్కెట్, నైట్ మార్కెట్, చాలా స్పెషల్. ఒక రౌండ్ వేద్దాం. ఓకే, చూసుకోవచ్చు. మొత్తం సౌదీ నుంచి అందరూ వస్తారనమాట కొనుక్కోవడానికి. అందరూ ఉరకాలతోనే ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, అబ్బబ్బబ్బబ్బా భలే ఉంది. మొత్తం ల్యాంపులు అన్నీ, అయ్యే ఎన్ని ల్యాంపులు నైట్ వీళ్ళకి. సో మీరు చూసుకుంటే ఇక్కడ బంగారం మన చుట్టూ, మొత్తం ఈ సూక్ చుట్టూ బంగారం దుకాణాలు అయితే ఉన్నాయండి. సో ప్రైస్ చూసుకుంటే మన ఇండియా కన్నా తక్కువే, కానీ దుబాయ్ కన్నా కొంచెం అంత ఎక్కువ. మీరు చూసుకుంటే మొత్తం చుట్టూ బంగారం. ద క్వాలిటీ ఆఫ్ గోల్డ్ మటుకు ఫైన్ అనమాట ఇక్కడ. సో అందుకే చాలామంది కొనుక్కుంటారు. మొత్తం ఈ సూక్ అటు ఇటు దగ్గర ఒక 200 బంగారం షాపులే ఉన్నాయి. ఇప్పుడు మనం కృష్ణ మందిరంలోకి వచ్చామన్నమాట. ఈ సూక్లోని 200 ఏళ్ళ ఆ కృష్ణ మందిరం ఉంది, చాలా ఫేమస్. 1800 సంవత్సరంలో కట్టారనమాట ఈ కృష్ణ మందిరం. లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, ఇది కృష్ణ మందిరం అనమాట. లోపలైతే అలౌడ్ లేదు, ఆ ఫోటో అవి తీయొద్దని అన్నారు. బాగుంది, చాలా బాగుంది, చాలా పెద్దది. సో మీరు చూసుకుంటే ఈ సూక్ ఏంటంటే పేదవాళ్ళ కోసం అండి. పొద్దున మీరు ఏదైతే చూసారో అదంతా లగ్జరీ. ఇదంతా బట్టలు, మంచి ట్రెడిషన్. ఇది మన బెహ్రీన్ ట్రెడిషను, ఇస్లామిక్ ట్రెడిషన్, గౌన్లు బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి, చాలా బాగుంది. అందంగా బెహ్రీన్లో లోకల్ తక్కువ ప్రైస్ అనమాట. చూసుకోవచ్చు ఎంత పెద్దది ఉందో, ఖాళీ లేదనమాట. సూపర్, చాలా బాగుంది. సో చాలామంది తెలుగు వాళ్ళని. నీ పేరు? సురేష్. ఎక్కడి నుంచి? హైదరాబాద్. సూపర్, మామూలుగా లేదు. మొత్తం చాలామంది ఉన్నారా తెలుగు వాళ్ళు? అయ్యమ్మా, అసలు గుళ్ళు అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. మార్కెట్ అయితే చాలా చాలా బాగుందండి, సూపర్. ఎలా ఉందండి బెహ్రీన్ దేశం? భలే ఉంది కదా, చిన్న ద్వీప దేశం అండి. నిజంగా చాలా ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. దానికి గల కారణం రూల్స్ రెగ్యులేషన్ లేకపోవడమే. ఈ గల్ఫ్ కంట్రీస్ అంటే చాలా పద్ధతులు, సంస్కారం ఉంటుంది కదా. ఈ గురకాలు ఇక్కడ అందరూ మందు, చిందు, పొందు అన్నీ ఫ్రీ. చాలా బాగుంది, నచ్చింది. అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. తిరిగి మీటప్ వీడియోతో కలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు రాజధాని మనామా, బెహ్రీన్ దేశం నుంచి. జై హింద్.